కాంగ్రెస్ పార్టీలో మీకు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. అక్కడ మీరు ఓడిపోయారు. తద్వారా మీ స్థాయిని పెంచారు అనుకోవచ్చు. వ్యక్తిగతంగా గద్దరన్న కూతురుగా కాకుండా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఇంతకుముందు సాధారణ ఒక ఉపాధ్యాయురాలుగా ఉన్న మిమ్మల్ని ఎమ్మెల్యే స్థాయికి తీసుకెళ్లారు. అదే క్రమంలో ఏ ఎమ్మెల్సీ ఇచ్చి మిమ్మల్ని ఆ స్థానంలో పెట్టవచ్చు. కానీ ఒక సాంస్కృతిక సారథి చైర్మన్ చేయడంలోనే అంతర్యం ఏమిటి? అది మీకు స్థాయిని తగ్గించిందని ఎప్పుడైనా అనిపించిందా? మొదటగా ఒక సామాన్యమైన ఉపాధ్యాయులను కానుండి నేను చాలా కష్టపడి గద్దరన్న మాకు చదువులు చెప్పలేదు, ఎగ్జామ్లకు స్కూల్కి ఫీజు ఇవ్వలేదు. సూర్యమన్నకు, చంద్రమన్నకు, వెన్నెలమ్మకు అట్లాగే ఎంతోమంది మహానుభావుల కుటుంబాలు అలాగే కష్టపడి చదివి ఐఎమ్ ఏ డాక్టరేట్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే, రైట్. సో ఐఎమ్ డాక్టర్ వెన్నెల, MBA, PhD, NET qualified and post graduation in school leadership management. Okay. I am more bigger than an MLA or MLC. Exactly. That is my individual qualification is. సో చాలా గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏఐసిసి నుంచి వచ్చిన దేశం నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గౌరవం అంటే గద్దరన్నని ఆ గొప్ప మహానుభావుడు చరిత్ర ఆగిపోవద్దని ఒక అవకాశం ఇస్తే మేము రెడీ ఉంటే ఎస్ రెడీ అని కంటోన్మెంట్కి ఎమ్మెల్యేగా టికెట్గా ఇస్తే యుద్ధంలో దిగినానన్నాను నేను. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పోటీ కాదు, ఇట్ ఈస్ అన్ వార్ ఫర్ మీ. గద్దరని చెప్పిన యుద్ధ భూమిలో ఉంటాను, నా ఓటు నేనే వేసుకుంటాను అన్నాడు. ఆ స్క్రీన్ చూశాను, ఆ షార్ట్. గద్దరన్న ఎస్ మా నాన్ననే ఎవరు ఓటు వేయకుండా నా ఓటు నేనే వేసుకుంటానంటే చాలామంది నీకు ఏం తెలుసు పొలిటికల్ బ్యార్, మా నాన్ననే అన్నారు. నేనెంత దిగుతా యుద్ధంలోకి అనేది యుద్ధంలోకి దిగిన తర్వాత ఓటమి చాలా అద్భుతం. ఓడినవాడే గెలుస్తాడు అని గుణపాఠం. సో ఓడగానే అందరూ ఓడిపోయినామంటే నేనెక్కడ ఓడిపోయాను? ఒక సైనికురాలుగా నా కత్తి ముందే ఇరిగిపోయింది, కానీ నా రాజ్యం గెలిచిండు. అదే గద్దరన్న కోరిక. సో ఐఎమ్ ఎ విన్నర్. కాంగ్రెస్ గెలవడం గద్దరన్న కోరిక. ఎస్, ఆఫ్ కోర్స్. ఒక నిరంకుశిత పాలనని ఓడించి ఒక ప్రజాస్వామిక పార్టీని ముందు నిలబెట్టారు. ఎందుకు ప్రజాస్వామిక పార్టీ అని గద్దరన్న గారు తన జీవిత పయనంలో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తూ వచ్చాడంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం. ఒకప్పుడు పల్లె మనది, పార మనది, పరుగు మనది అన్నప్పుడు మొదలైన యుద్ధం. ఆ పాట విని నేను మొన్ననే విన్నాను. ఆ పాట విని ప్రతి ఒక్క మా భూమి మాది, మా ఇల్లు మాది, నువ్వేంద్రా అని కొట్లాడి కట్టలు బట్టి కారం బట్టి కొట్లాడిన సమయం గద్దరన్న పాట. అదే గద్దరన్న అప్పుడు యుద్ధ రీతి, అప్పుడు కొట్లాడాల్సిన ఆవశ్యకత ఉన్నప్పుడు ఆ కొట్లాట అది. మరి ఈ తరం వాళ్ళకు, రానున్న తరం వాళ్ళకు కొట్టాలంటే పల్లె మనది, పార మనదే కాదు, పాలన కూడా మనదే అన్నాడు గద్దరన్న. సో ఈ పాలన రావాలంటే మనం బతకాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బతుకు తెరవాళ్ళు ఉండాలంటే బతకనివ్వట్లేదు ఈ సమాజం. ఇంకొక ఆయుధం అంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడంలోనే ఉంది ఆయుధం. సో భారత రాజ్యాంగాన్ని రక్షిస్తా అని తమ జీవితాలను త్యాగం చేసుకుంటూ భుజాల మీదకు మోస్తున్నాం ఏదైతే పార్టీ ఉందో అది కాంగ్రెస్ పార్టీ, ద బిగ్గెస్ట్ పార్టీ ఆఫ్ ద కంట్రీ, ద డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ద కంట్రీ. అందులో అన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు కలిసి మెలిసి ఒక మతానికి సంబంధించిన పార్టీ కాదు, ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ పయనించాడు. కాబట్టి ఇక్కడ నిరంకుశ గడిల పాలన దిగాలంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి సపోర్ట్ చేశారు. అందుకే రాజు గెలిచాడు, రాజ్యం గెలిచింది, నేను గెలిచాను. మీరు ఇంకొకటి అన్నారు, ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఇంకొకటి ఇవ్వలేదు అంటే ఇందాక చెప్పాను. మీ స్థాయిని తగ్గించారా అని అడుగుతున్నాను. తగ్గించలేదు, నేను తగ్గించలేదు. ఒక గెలిస్తే ఎమ్మెల్యేకి వెళ్తే కంటోన్మెంట్కే ఉండేదాన్ని, ఎమ్మెల్సీ ఇస్తే ఇంకొక ఏరియాకే ఉండేదాన్ని కదా. యాజ్ తెలంగాణ సాంస్కృతిక సారథిగా మళ్ళా గద్దరన్న చాలా అమితంగా ప్రేమించేది. జీవిత పయనమంతా పల్లె 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 తిరుగుకుంటూ వచ్చారు. సో మరొక్కసారి నాకు అవకాశం ఇచ్చింది, పల్లె తిరిగే అవకాశం ఇచ్చింది అని అనుకుంటున్నాను నేను. ఓకే అక్క, సాంస్కృతిక సారథి గురించి మాట్లాడుకుందాం. సాంస్కృతిక సారథిలో ఎంతమంది కళాకారులు ఉన్నారు అక్క?
526 ప్రస్తుతానికి పనిచేస్తున్నారు. 526 వాళ్ళంతా గవర్నమెంట్ ఉద్యోగస్తులేనా? పర్టికులర్ గవర్నమెంట్ అనలేము. దీని స్పెషల్ జీవో తీసుకొచ్చి అప్పుడున్న ప్రభుత్వం దీని స్పెషల్ జీవో కింద పక్కన పెట్టి, ఎందుకంటే అప్పుడున్న తెలంగాణలో కళాకారులు పనిచేస్తారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పెట్టి పేమెంట్స్ జరుగుతున్నాయి. దానివల్ల గవర్నమెంట్లో ఒక భాగమే, గవర్నమెంట్లో ఒక భాగమే, నాట్ డైరెక్ట్లీ గవర్నమెంట్. అది ఎందుకు ఇవ్వట్లేదు? గవర్నమెంట్లో భాగంగా చూడడమే కాదు, గవర్నమెంట్లో భాగం చేసి జీవో పాస్ చేస్తే, వీలైతే దానికి ఒక చట్టం చేస్తే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు వర్తించేటువంటి అన్ని సదుపాయాలు అవకాశాలు వాళ్ళకు కూడా వస్తాయి కదా. ఎందుకు ఆ పని చెయ్యట్లేదు ప్రభుత్వం? అది మీరు ప్రశ్న 10 ఏళ్ల ముందు, ఒక 2 ఏళ్ల ముందు అడగాల్సింది. ఆ ప్రశ్న ఓ 2 ఏళ్ల ముందు అడగొచ్చింది. డెఫినెట్గా ఆ టైంలో కూడా అడిగాము, ఆ టైంలో ఇంప్లిమెంట్ కాలేదు. ఇప్పుడు దాని రివెంజ్ అనేది కళాకారుల తరపున కూడా ఆ ప్రభుత్వానికి. సో ఇప్పుడు ఈ ఈ ఈ టీఎస్ఎస్కి చైర్మన్గా నేను వచ్చి 1.5 month అయింది, జస్ట్ 1.5 month. సో దానికోసం మీ ప్రయత్నంగా మీరు అంటే ఎందుకు ఇవ్వలేదు అంటే ఇప్పుడు వచ్చి 1.5 month అయింది. 1.5 month రాగానే జియో పాస్ చేసి పర్మనెంట్ చేస్తామనేది ఉండదు. ఒక క్యాబినెట్ ర్యాంక్ ప్రకారం క్యాబినెట్లో చర్చించి మనం గవర్నమెంట్ శాఖలో తీసుకుంటున్నామంటే ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఉంటుంది, ఒక పాలసీ ఉంటుంది. దాని ప్రకారం ఏ దాని కింద వర్తిస్తుంది, ఎందుకు తీసుకోవాలి, ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎలా తింపాలి, ఎలా చేయాలనేది ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ వస్తుంది. ఇప్పుడు మేము వచ్చి పెట్టి ఇంకొకరు వచ్చి తీసేస్తున్నాం అది కాదు కదా. సో ఈ కళాకారులని ఏ విధంగా మనం వాళ్ళకు సహాయం చేయొచ్చు, ఏ విధంగా మనలోకి తీసుకోవచ్చు, ఏ విధంగా కళా నైపుణ్యాన్ని వాళ్ళు చేసుకుంటూ ప్రజల్లోకి తీసుకుపోవచ్చు అని తీసుకొచ్చి పెట్టిందే అందుకోసం మనం. సో అట్లా కళారంగం గురించి మాట్లాడుకుంటూ పోతూ ఉంటే శాఖ గురించి నేను ఒక 45 days రిపోర్ట్ అని ప్రిపేర్ చేస్తాను. వచ్చిన వారంకే అందరూ అనుకున్నారు గద్దరన్న బిడ్డకి ఏం తెలుసు అంటే, ఎక్కడ పుట్టాను నేను, ఎక్కడ పుట్టాను, ఆయన కడుపులో పుట్టాను, ఎక్కడో అక్కడ ఉంటుంది కదా, బ్లడ్లోనే ఉంటుంది కదా, బ్లడ్ అయితే మార్చలేము కదా కదా. సో వచ్చిన వారంకే ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేస్తాం, మొదటి రిపోర్టే. మళ్ళీ 2వ వారికి ఇంకో 20 pages అయింది, అది చూసి ఇంత చదవాలమ్మా అంటున్నారు. సో ఆ ఒక రిపోర్ట్ ప్రిపేర్ కనుక మీరు అన్నట్టు మనకు అవకాశం ఉంటే తప్పకుండా తెలంగాణ కోసం తమ జీవితాలు అంకితం చేసిన వాళ్ళని దాన్ని గవర్నమెంట్లో కలుపుకునే భాగంలో వెళ్ళొచ్చు. ఇట్స్ అ పాలసీ మేకింగ్, ఇట్స్ అ క్యాబినెట్ మేకింగ్, ఇట్స్ నాట్ మై ఇండివిజువల్ డిసిజన్. సొంత ఇల్లు అయితే, సొంత దుకాణం అయితే అందరిని పెట్టుకుంటాం. యూ హ్యావ్ టు టేక్ అన్ ఇనిషియేషన్ కదా. ఇనిషియేషన్, ఎస్, ఏదంటే అది ఇనిషియేషన్ తీసుకోలేదు కదా. ఐ మీన్ ఎడ్యుకేటెడ్, రైట్? ఐ కెనాట్ గివ్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. దట్ ఈస్ వాట్ గద్దరన్న వాంటెడ్. గద్దరన్న ఏమంటే ఈ రాజకీయ వ్యవస్థను మారుస్తా అన్నాడు. మేబీ నేను మార్చకపోవచ్చు, కానీ ఐ విల్ బీ బిట్ పార్ట్.